చేరి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప, మరొక తరుణం, సమయం దేవుడు ఇలాగూ కలుసుకోవడానికి, దైవ సన్నిధి సహవాసములో మనము కలిసి ప్రభును స్తుతించడానికి దేవుడిచ్చిన మంచి అవకాశము, మంచి సమయాన్ని బట్టి మనం ఎంతో ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. సంవత్సరపు అంతము 2024 సంవత్సరము ప్రారంభము నుండి దేవుడు తన కృపచేత మనలను కాపాడుతూ, ప్రభు పనిలో ఉంటుండగా ఎన్నో అనుభవాల గుండా నడిపిస్తూ ప్రభు బలపరుస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో మనం ఉన్నాం కనుక మరి ఎక్కువగా ప్రభునందు మనము ఇలాగూ కలిసి ఐక్యతతో సంతోషంగా ప్రభు సేవలో సాగాలనేది, మనము అట్టి మనసుతో ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు చెప్పే మాట సహోదరుడు చెప్పాడు ముందే, దేవుని కృపచేత ఇలాగూ మనలను నడిపిస్తూ ఉన్నాడు, అది కాపాడుకుందాం. ఎన్నో దైవ వాక్కులు, ఉపదేశాలు, కాన్ఫరెన్స్ల ద్వారా, దైవ సేవకుల ద్వారా, మన స్వంత ధ్యానముతో మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. దేవుని పిల్లలము ప్రేమతో కలిసి ఉండాలి, ఐక్యతతో ప్రభు పనిలో కొనసాగాలి అనేది మనము నేర్చుకుంటున్నాము. ఎలీషా ద్వారా కూడా కలిసి పని చేయడం, కలిసి ఉండడం అనే అంశాన్ని కూడా అందులో తీసుకొచ్చాడు. చాలా సంతోషంగా ఉంది. నేను ముగించవలసిన సమయానికి ముగిస్తాను. చెప్పవలసినది చెప్పేదాకా క్లుప్తంగా మాట్లాడతాను. సమయం వాళ్ళు ఎంత ఇచ్చినా అంతదాకా పోను. మనకెంత అవసరమో అంతే దేవుడు మనతో మాట్లాడే వాటిని గ్రహించుదాం. నాకు వాక్య ఉపదేశము బోధించేదానికంటే సహవాసము చాలా సంతోషంగా ఉంటుంది. మీతో సహవాసమే మంచిది. ఇప్పుడు మనం ఉన్నామంటే మన మధ్య ప్రభు ఉన్నాడు, అన్యోన్య సహవాసం మనం కలిగి ఉన్నాం. ఇదే సంతోషం. ఈ సంతోషములో ప్రభు మనతో మాట్లాడే కొన్ని మాటలు ఇంకా మనలను ఉజ్జీవింపజేస్తాయి, బలపరుస్తాయి. ఒకరికొకరము సహకరిస్తూ, సహాయపడుతూ ముందుకు సాగిపోదాం. సమయంలో ఒక చిన్న వాక్య భాగాన్ని రాజుల మొదటి గ్రంథము నుండి 17వ అధ్యాయం నుండి చదువుతాను. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి 7 వచనాలు నేను చదువుతాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును
అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ధ్యానం కొరకై చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయమందు మేము ప్రార్థిస్తూ మీ సన్నిధిలో కనిపెట్టుచూ ఉండగా, నారాయణపూర్ ఈ గ్రామములో ఈ సంఘ మందిరములో మేమందరము సేవకులు, ఈ చుట్టుపక్కల ఉన్న ఈ జిల్లాల్లో సేవ చేస్తున్న సేవకులు, పెద్దలు కూడి వచ్చుటకు మీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మరూపివిగా మా మధ్య మీరుంటుండగా స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మీ దాసుని నిలిపి వాక్య ఉపదేశాన్ని మాకు వినిపించారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పక్షమున నేనును నిలిచి ఉండగా మీ ఆత్మచేత నన్ను బలపరచండి. మీ నోటికి బూరగా వాడుకొనండి. మీరు మాతో మాట్లాడుటకు ఉద్దేశించిన మీ మాటలు మాకు వినిపించండి. శ్రద్ధగా విని గ్రహించి నేర్చుకొని మీ చిత్తానుసారముగా మీకిష్టముగా మీ పనిలో ఉండుటకు మమ్మను బలపరచుమని ప్రార్థిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము చదివిన ఈ వాక్య భాగం చాలా మనకు పరిచయంగా ఉంటుంది, కొత్తదేం కాదు. కానీ కొన్ని విషయాలు మనము ఆలోచించడానికి మరొకసారి ప్రభు మనకి వాక్య భాగాన్ని చూపిస్తున్నట్లుగా నేను గ్రహించాను. నేను గ్రహించిన విషయాలు ఈరోజు నిలిచి మీ ప్రభు పక్షాన మాట్లాడుటకు దేవుడు ఈ వాక్యాన్ని మనకు ఇచ్చాడని నమ్ముతూ ఉన్నాను. ఏలియాను గూర్చిన సందర్భం ఇది కదా, ఏలియా ప్రవక్తను గూర్చిన సందర్భం. ఏలియా ఒక గొప్ప ప్రవక్తే, సందేహం లేదు. మనకు పరిశుద్ధ గ్రంథములో ఏలియా చాలా గొప్ప ప్రవక్త. ఏలియాను గురించి చాలా మాటలు ఉన్నాయి, వాటిని చూద్దాం. ఏలియా వచ్చిన ఈ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు? అహాబు రాజు పరిపాలన ఉన్నది. అహాబు రాజు పరిపాలిస్తున్నాడు. అహాబు రాజు కాలంలో ఇశ్రాయేలు ప్రజలు చాలా చెడిపోయారు. దేవుని ప్రజలే, కానీ చెడిపోయారు. విగ్రహారాధనకు వారు అలవాటు పడిపోయారు. బయలుదేవతను, ఆషేరా దేవిని వారు పూజించడం ప్రారంభించారు. అయ్యా, కొంతసేపు ఉంటాను, మీరు శ్రద్ధగా వింటే చక్కగా చెప్పగలుగుతాను. చెప్తాను, లేదు మీరు విన్నా వినకున్నా చెప్పవలసిందే, కానీ మీరు శ్రద్ధగా వింటే చక్కగా చెప్తాను. లేకపోతే నేను చెప్పింది నాకే అర్థం కాకుండా చెప్పగలుగుతాను, అందరూ డిస్టర్బ్ అయిపోతే. నేను కోరేది చాలా శ్రద్ధగా. నేను చెప్పే కొన్ని మాటలే, పెద్ద ప్రసంగం ఏం చేయను ఎప్పుడైనా, మీకు తెలుసు. కానీ చెప్పే కొన్ని మాటల్లో అవి నా మాటలు కాదు, ప్రభు మనతో మాట్లాడే మాటలు. కనుక అయ్యలారా, మీరంతా మొబైల్స్ ఆఫ్ చేసుకోవాలి, కొంతసేపు సపోర్ట్ రాకుండా ఉండాలి. తర్వాత శ్రద్ధగా మనము
ఆలకించాలి. అది దైవ సన్నిధిలో మనము ఉండవలసిన విధానం. ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు దేవుడు? వీరిని ఎలా బాగు చేయాలి? మళ్ళీ ఎలాగూ వీరిలో ఉజ్జీవం కలిగించాలి? యెహోవా దేవుని వైపు వీరిని ఎలా తిప్పాలి? వారు ఎలా ఉన్నారంటే 2 తలంపుల్లో ఉన్నారు. 18వ అధ్యాయములో యెహోవా దేవుడు, ఇటు బయలు దేవుడు. ఇలాంటి స్థితిలో దేవుని ప్రజలు ఉన్నారు. వీరిని ఎలా బాగు చేయాలి? ఎలా పునరుజ్జీవము వీరిలో రావాలి? దేవుడు వారి మీద దృష్టి కలిగి ఉన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుని ప్రజలను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. అందుకే ఈ 17వ అధ్యాయంలో అసలు అంతకుముందు ఏలియాను గురించి ప్రస్తావన లేదు, అంతటా అని ఉన్నది. అప్పటికప్పుడు ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు. అహాబు రాజు దగ్గర నిలబడ్డాడు. దేవుడు ఏలియాను ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా మారిపోయారు, విగ్రహారాధన వైపు తిరిగిపోయారు. యెహోవా దేవుణ్ణి పూజించటం లేదు, ఆరాధన సరిగా లేదు. పరిపాలకుడైన రాజే తిరిగిపోయాడు. యెజబేలును వివాహం చేసుకున్నాడు, అన్యస్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడు. అతడే ఏలియా. ఏలియాను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఏలియా ఎలాంటి వాడు? ఏలియాను గురించి చాలా గొప్ప సంగతులు వ్రాయబడ్డాయి. ఏలియా మరణమే చూడలేదు. అగ్నిరథములు వచ్చి తీసుకొని కొనిపోబడ్డాడు. మలాకి గ్రంథములో రాయబడింది, నేను మళ్ళీ ఏలియాను పంపుతానని దేవుడు సెలవిచ్చాడు. అంతగా దేవుడు ఏలియాను ప్రేమించే వ్యక్తిగా, ప్రవక్తగా ఏలియా జీవించాడు. మరణం కూడా చూడనీయలేదు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు అని రాశాడు, కానీ మరణము చూడక బ్రతికి నరుడు కనిపిస్తున్నాడు మనకు. అంటే ఎంత అద్భుతమైన జీవితం ఏలియా జీవితం. పైగా నేను మళ్ళీ పంపుతానన్నాడు. మలాకి గ్రంథం ప్రవచనాలన్నీ, ప్రవక్తలంతా అయిపోయారు, ఆఖరి గ్రంథం అది. నేను మళ్ళీ పంపుతానన్నాడు. మత్తయి సువార్తలో 11వ అధ్యాయములో మీరు నమ్మితే, మీరు గ్రహించగలిగితే ఇతడే ఏలియా అన్నాడు. ఎవరిని గురించి? బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి. ఇశ్రాయేలు ప్రజల్లో ఏలియా ఎంతగా వారి హృదయాల్లో చేరిపోయాడంటే, యేసు ప్రభు శిలువ మీద ఏలీ ఏలీ లామా సబక్త అని పలికితే వారు అనుకున్నారు ఏలియాను పిలుస్తున్నాడేమో, ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అనుకున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఉన్నది. వాక్యాలన్నీ మనకు తెలిసే, అందుకే నేను తిప్పి తిప్పి చూపించడం లేదు. ఇలాంటి గొప్ప వ్యక్తి, దేవుడు ఇష్టపడిన వాడు. తన్ని గూర్చి మనం ఏమనుకుంటాం? ఈ ఏలియా లాంటి వాడు చేయగలుగుతాడులే, మనం ఏంటి అనుకుంటే, యాకోబు ఒక మాట అన్నాడు అతన్ని గూర్చి, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, పైనుండి దిగి వచ్చిన వాడు కాదు, దేవదూతగా వచ్చిన వాడు కాదు. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే అన్నాడు. రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయములో అతని పేరు ముంగట ఒక మాట పెట్టాడు. ప్రవక్తగా కూడా ఉన్నాడు, కానీ 10వ అధ్యాయం 10వ వచనంలో చూడండి,
తన సేవకుడైన ఏలియా అన్నాడు. ప్రవక్తగా మనం ఆలోచించాం, ఒక గొప్ప వ్యక్తిగా, ఒక మనుష్యుడిగా యాకోబు తెలియజేస్తున్నాడు ఈనాడు మనకు. క్రొత్త నిబంధన గ్రంథం మన కొరికి కదా, పాత నిబంధన చరిత్ర. క్రొత్త నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడి తన ప్రజలలో చేరిన దేవుని ప్రజలమైన మన కొరకు వ్రాస్తున్న మాటలు. ఏలియాను గూర్చి ఏం రాశాడంటే, మన వంటి స్వభావం కలిగిన వాడు. ఏలియా కూడా సేవకుడే. అందుకే మనం నేర్చుకోవాలి ఏలియాను గురించి. ఒకవేళ ఆయన అక్కడ దైవ ఆత్మ సంబంధముగా లేక పరలోకము నుండి ప్రత్యేకమైన ఒక హోదాతో దిగి వస్తే మనము ధ్యానించడానికి వీలుండకపోనేమో. దేవతల ఆత్మ కలిగిన వాడు, ఆయనతో మనకేం సాటి అనుకునేవారు. కానీ ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడు. ఏలియా కూడా సేవకుడే. ఈరోజు మనం కూడా మనుషులమే, మనం కూడా సేవకులమే. ఏలియాను ఎలా దేవుడు వాడుకున్నాడు, దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడు, ఎలాంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఆ దినాల్లో ఎలా ఉన్నది పరిస్థితి. ఇశ్రాయేలు ప్రజలలో తిరుగుబాటు, దేవునికి విరోధంగా విగ్రహారాధన వైపు తిరిగిపోయారు. రెండు తలంపులలో ఉన్నారు, స్థిరత లేదు వారిలో. యెహోవా దేవుణ్ణి ఒకవైపు ఆరాధించుతున్నారు, మరొక వైపు బయలుదేవతను ఆషేరాదేవిని పూజిస్తున్నారు. ఇలాంటి స్థితిలో వారిని మార్చాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు బయలుదేవత ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 400 మంది ఉన్నారు. ఆషేరాదేవి ప్రవక్తలు ఉన్నారు, వారు 450 మంది ఉన్నారు. ఇంతమంది ప్రవక్తలను పోషించే రాజు ఉన్నాడు, అహాబు, యెజెబెలు. వారి ఎదుట నిలవాలి. ఇప్పుడు వారితో పోరాడాలి, వారి ఎదుట సవాలు చేయాలి. యెహోవాయే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలలో మార్పు తేవాలి. అందుకు దేవుడు ఏలియాను ఎన్నుకున్నాడు. ఈరోజు మనలను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. మన ఏర్పాటు దేని కొరకు నిశ్చయంగా ఎరిగి ఉండాలి. నేను సేవకు వస్తాను, నేను సేవ చేస్తాను అనుకోవడం మంచిదే. మన ఏర్పాటు దేని కొరకు, దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఒక ఖచ్చితమైన ఏర్పాటు ఉన్నది. ఏలియాను గురించి ఏర్పరచుకున్నాడు. ఏలియాను ఎలా ఏర్పరచుకున్నాడంటే, ఏలియాలో మొదటి 2 వచనాలు 17వ అధ్యాయం ఉన్నది చూడండి, 17, 18 వచనాలు. 18వ అధ్యాయములో దేవుడు ఏలియాను వాడుకున్నాడు, ఉపయోగించాడు. 17వ అధ్యాయం మొదటి 2 వచనములో ఏలియా యొక్క ఏర్పాటు ఉన్నది, ఏలియాను ఏర్పరచుకున్న విధానం. 3వ వచనం నుండి ఆఖరి వచనం వరకు ఏలియాను సిద్ధపరిచాడు. దేవుడు ఒక పని కొరకు నిన్ను నిర్ణయించుకుంటే, మనలను నిర్ణయిస్తే, ఆ పని కొరకు ముందుగా మనల్ని ఏర్పరచుకుంటాడు. ఏర్పరచుకున్న వారిని సిద్ధపరుస్తాడు. దేవుని యొక్క విధానం ఎవరిని చూసినా అలాగే. ఎవరి ఏర్పాటు చూసినా సిద్ధపాటు లేనిది దేవుడు పంపలేరు. పౌలును గ్రహించుదాం. పౌలును ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడో చెప్పాడు అపోస్తలుల కార్యము 9వ అధ్యాయములో. అపోస్తలుల కార్యములోనే 3 సార్లు పౌలును ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలియజేశాడు. ఏర్పరచుకున్న పౌలును సిద్ధపరిచాడా లేదా? 3 సంవత్సరాలు ఎక్కడున్నాడు? అరేబియాలో ఉన్నాడు. ఆ తర్వాత దేవుని పనిలో సాగాడు.
మనము పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న వారందరినీ దేవుడు సిద్ధపరచనిది పంపలేదు. సిద్ధపాటు ఉండాలి. దేవుని ఏర్పాటులో ఎలాంటి వారిని ఏర్పరచుకుంటాడో అనే విషయాన్ని కూడా మనము క్లుప్తముగా ఈ 2 వచనాల్లో ఉన్న మాటలతోనే గ్రహించుదాం. ఏలియా వచ్చాడు. ఆయన హిస్టరీ ఏమి రాయబడలేదు. ఎవరి కుమారుడు, ఎవరికి పుట్టాడు, ఏ వంశపు వాడు. గిలాదులో ఉంటాడు, తిష్బీయుడు, అంతే 2 మాటలు. దేవుని ఏర్పాటులో మన వెనుకున్న చరిత్ర లేక మనకున్న బ్యాక్గ్రౌండ్ గొప్పతనం ఏమి అవసరం ఉండదు. ఎక్కడి నుండి వచ్చావు, ఏ కులం నుండి వచ్చావు, ఏ దేశం నుండి వచ్చావు, ఏ భాషికుడవు, ఒకటి ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందావా లేదా? నీవెలా ఉన్నావో తెలియదు. ఆ పౌలు కూడా నేను పూర్వము దూషకుడను, హింసకుడను, పాపులలో ప్రధానుడని అన్నాడు. దాంతో ఏమైనా పని ఉన్నదా ప్రభువుకు? కానీ పౌలు నమ్మకంగా నిలిచాడు. ఇప్పుడు మారు మనసు పొందాడు. ముందున్న జీవితం ఇప్పుడు లేదు, ముందున్న స్వభావం లేదు, ముందున్న మాటలు లేవు. మారిపోయాడు, పూర్తిగా మారిపోయాడు. మారు మనసుతో కూడిన జీవితం ప్రభు ఏర్పాటు కొరకు అవసరమైన జీవితం. మార్పు లేదా దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదు అనుకోవచ్చు, ఏమి సందేహం లేదు. అవే అలవాట్లు, అవే మాటలు, అవే దూషణలు అవే ఉన్నాయా? ఇంకా నేను సేవకుడని అనుకుంటే నిన్ను ఏర్పరచుకోలేదు. మనము గొప్పగా చెప్పుకోవచ్చు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నా, నేను పనిచేస్తున్నాను. దేవుని ఏర్పాటులో కావలసినది మారు మనసుతో కూడిన జీవితం. అది ఏలియా కలిగి ఉన్నాడు. ఏలియాను గురించి ఏమీ రాయలేదు. ఏలియా దేవుని సన్నిధిలో, 2వ చూడండి, ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అన్నాడు. ఎవరి సన్నిధిలో నిలిచే అనుభవం ఉన్నది? దేవుని సన్నిధిలో నిలిచే అనుభవం ఉన్నది. 2వది దేవుని సన్నిధిలో నిలవాలి. దేవుని సన్నిధిలో ఎంతసేపు నిలుస్తున్నాం? కనిపించి వెళ్ళిపోతున్నామా, నిలుస్తున్నాం అక్కడ? కనబడి వెళ్ళిపోవడం ఒక వైపు. నేను వచ్చాను, అప్పుడు కనిపించినానన్నా నీకు అంటాం మనం. దేవుని సన్నిధిలో కనబడి వెళ్ళిపోవడం కాదు, దేవుని సన్నిధిలో నిలిచేవారు కావాలి. ఆయన సన్నిధిలో నిలవాలంటే ఎంతో ప్రయాసం ఉన్నది. ఊరికే నిలవలేం మనం అందరం. నిలిచే అనుభవం ఉన్నదా? దేవుని సన్నిధిలో నిలుస్తున్నాను అన్నాడు, నిలిచిన వాడు. 3వది, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు అన్నాడు. అహాబు రాజు దగ్గర తను ఎలాగూ పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన గుర్తింపు ఏంటి? హూ ఆర్ యు, ఎవరు రానివంటే తిష్బీయుడైన ఏలియాను కాదు, అలాగూ పరిచయం కాదు. ఎలా పరిచయం చేసుకుంటున్నా? నేను ఫలాని ఊరు వాడనని కూడా చెప్పుకోవడం లేదు. తన పరిచయం, తన స్థితి ఎలాగున్నా, నేను అంత గొప్పవాడు, ఇంత చదువుకున్నా, నేను ఫలాని దగ్గర ఇన్ని సంఘాలు కట్టినా, అది కాదు మన పరిచయం. ఇంత సేవ చేశాను, అంత సేవ చేశాను, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, అది కాదు. ఏలియా యొక్క పరిచయం యెహోవా జీవము తోడు అన్నాడు. యెహోవాయే దేవుడే నా పరిచయం. యెహోవా దేవుని సేవకుడను నేను, లేక యెహోవా దేవుణ్ణి ఎరిగిన వాడను, ఆయన సన్నిధిలో నిలిచేవాడను నేను. అది నా పరిచయం. మనం ఎన్నెన్నో కోరుకుంటాం, గొప్ప గొప్ప బిరుదులు కానీ, గొప్ప పేర్లతో పిలువబడ్డానికి, గొప్ప పరిచయాలతో మనము చెప్పుకోవడానికి ప్రయాసపడతాం. కానీ దేవుని సన్నిధిలో అలాంటివేమీ లెక్కకు రావు. దేవుడు వాటిని కోరుకోడు. దేవునితో ఎంత సంబంధం కలిగి ఉన్నావు, దేవుని సన్నిధిలో ఎంతగా నిలిచి ఉన్నావు, దేవుణ్ణి నీవెలాగూ కలిగి ఉన్నావు. దేవుడే నా పరిచయం. నేను సేవకుడను, దేవుని పనివాడను.
యెహోవా జీవము తోడు అంటే ఆయన పరిచయముతోనే చెప్పుకుంటూ ఉన్నాడు. మాత్రమే కాదు, ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గర నిలిచి ఉన్నాడు? అహాబు దగ్గర నిలిచి ఉన్నాడు వాస్తవంగా. కానీ ఏం చెప్తున్నాడు? ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను అంటున్నాడు. అహాబు దగ్గర నిలిచిన ఏలియాకు ఎవరు కనిపిస్తున్నారంటే తనతో యెహోవా దేవుడు నిలిచున్నాడు. దేవుడు తన వెంటున్నాడు. దేవుణ్ణి వెంటబెట్టుకొని వెళ్ళే అనుభవంలో ఉన్నాడు. దేవుణ్ణి ఎప్పుడు తనతో వెంటబెట్టుకొని వెళ్ళే అనుభవానికి ఎదిగిపోయాడు. ఇవన్నీ దీస్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ అండి, ఆయనకున్న యోగ్యతలు. ఒక సేవకుడని విన్నాము, మనలాంటి మనుషుడే అని విన్నాము. మనం నేర్చుకోవలసినవివే. దేవుడు ఎప్పుడు నాతో ఉన్నాడు. దేవుణ్ణి నేను వెంటబెట్టుకొని వెళ్తూ ఉన్నాను. సేవకి వెళ్తున్నారా, పనికి వెళ్తున్నారా, ఎవరినో కాదు, రండి మీరు వస్తారంటే ఒకసారి వస్తాం, ఒకసారి రాం. మనం ఎవరున్నా లేకపోయినా నాతో ప్రభు ఉన్నాడు. ప్రభువా నాతో రా. ప్రభు ఎప్పుడు వచ్చేవాడే ప్రభు. ఆయన పని కొరకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఈ అనుభవంలో ఎదిగిన వాడు ఏలియా. మరొక మాట చెప్తున్నాడు ఇదే వచనములో, 17వ అధ్యాయం 1వ వచనములో ఈ మాటలన్నీ ఉన్నాయి. నా మాట ప్రకారముగా గాక అన్నాడు. నా మాట ప్రకారము గాక. కానీ తానే మాట్లాడేది ఎవరు? తానే. దేవుని మాట తన మాటగా, తన మాట ఏదో అది దేవుని మాటగా కలిగిన వాడు. దేవుని మాట తప్ప తాను మాట్లాడలేడు. ఒకవేళ తాను మాట్లాడుతున్నా అది నా మాట కాదు, అది దేవుని మాటయే. అర్థమవుతుందండి? ఐదు మాటలు మనము ఆలోచన చేశాం. ఒక వచనములో 5 మాటలు ఏలియా యొక్క యోగ్యతలను మనము గ్రహిస్తున్నాం. ఇలాంటి వాడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు. దేవుని పని కొరకు ఏర్పరచుకున్నాడు. నా మాట, నా ఆలోచన, నా తెలివి, నా చదువు, నా జ్ఞానం ఎంత మాత్రం కాదు. నా మాట ప్రకారముగా గాక అన్నాడు. మనం ఎప్పుడు నిలిచి ప్రభు కొరకు మాట్లాడినా మన మాటలు కావు. మన మాటలైతే చాలా ప్రమాదం మనకు. ఏలియా అలాంటి వాడు. దేవుడే తనకు గుర్తింపు. ఎవడా ఏలియా అంటే నేను యెహోవా వాడను. ఇలాంటి యోగ్యతలు కలిగిన ఈ వ్యక్తి ఏలియా దేవుని చేతిలో ఏర్పరచబడిన వాడు. మన ఏర్పాటు ఎలాగున్నదో ఒకసారి నిలిచి ఆలోచన చేయాలి. మనకు మనమే విమర్శ చేసుకోవాలి. ఒకరు విమర్శ చేసే పని ఉండదు. విమర్శ చేస్తే కూడా మనం ఒప్పుకోము. మనల్ని నిలబెట్టి పరీక్షించేవారు కూడా లేరు. అన్నా నేను సమర్పించుకున్నా అంటే సరే అని 2-3 వచ్చేస్తారు, సమర్పణ చేస్తారు, లెక్కలో రాసుకుంటారు. ఇంతమంది సేవకులు నేను సమర్పించినానని ఎక్కడో చెప్పుకుంటారు. దాంతో పనేమున్నది? ప్రభువుకు ప్రయోజనం ఏమున్నది? ఇక్కడ పరీక్షించేవారు లేరు. మనమే పరీక్షించుకోవాలి. నేను ఎలా ఏర్పాటు చేయబడ్డాను? ప్రభువు నన్ను ఏర్పరచుకున్నాడు. అసలు దేని కొరకు ఏర్పరచుకున్నాడు? సువార్త చెప్పడానికి ఏర్పరచుకున్నాడా? అనేకులలో దేవుని ప్రజల్లో ఉజ్జీవము కలిగించడానికి ఏర్పరచుకున్నాడా? దేవుని ప్రజలకు సహాయపడడానికి ఏర్పరచుకున్నాడా? ఎన్నో రకరకాల పరిచర్య ఉన్నదండి. ఏ పరిచర్య కొరకు ఏర్పరచుకున్నాడు? ఇవాంజలిస్ట్ అని పెట్టుకోవడంతో సువార్థికులము కాము మనం. ఏ భారముతో దేవుడు ఏర్పరచుకున్నాడు మనల్ని? చాలా మంది నన్ను అంటారు, నువ్వు సేవకునివి కాదన్నా, ఫుల్ టైం వర్కరు కాదంటారు. దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి పనిచేస్తున్నాను. ఏ వర్కర్ అన్నా అనుకోనండి, కానీ నేనైతే ప్రభు పనివాడని అనుకుంటాను. మనము ఈ సేవకుని నిర్వచనం ఉన్నది చూడండి, చాలా తప్పుగా గ్రహించాం. ఎవరో మనకు ప్రారంభం నుండి అది చెబుతా ఉన్నారు, అదే 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 అనుకొని మనం అంతేగానే ఉంటున్నాం. దేవుని పనిని గూర్చిన ఆలోచన మనం ఎంతగా కలిగి ఉన్నాము.
ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని, ఖచ్చితమైన ఏర్పాటు దేవుడు మనకు ఉంచాడు. ఎక్కడికి పంపాలి? ఇశ్రాయేలు ప్రజల మధ్యకు పంపాలి. ఇప్పుడు మొట్టమొదట రాజు దగ్గరనే నిలిపించాడు. చాలా ధైర్యంగా వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అహాబు దగ్గరికి వెళ్ళాడు. ఇంత ధైర్యం ఎలాగనుకుంటే, రోజు ఈ రాజేంటిలే, రాజుల రాజైన దేవుని దగ్గర నేను నిలిచేవాడను, ఈ రాజు దగ్గర నిలవడం ఎంత అనుకున్నాడు. ఇలాంటి ధైర్యం కలిగిన వాడే ఏలియా. ఇలాంటి వాడిని దేవుడు ఏర్పరచుకొని రాజు దగ్గర పలికించాడు, మాటలు పలికాడు. అయిపోయింది, ఏర్పాటు అయిపోయింది. కానీ మన వంటి మనుషుడే అన్నాడు కదా, మన వంటి మనుషుడే. భయం కూడా ఉన్నది ఒకవైపు ఏలియాకు. లేదా భయం 19వ అధ్యాయములో భయముతో వెళ్ళి దాక్కున్నాడు. భయం ఉన్నది. దేవుడు అందుకే మూడవ వచనంలో చూడండి, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై అన్నాడు. దేవుడు ఏర్పరచుకున్న వానికి దేవుని వాక్కు ప్రత్యక్షం అవుతుంది. అందరికీ జరగదు. దేవుడు ఏర్పరచుకున్న వారికి దేవుని ప్రత్యక్షత ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి. లేకపోతే మన ఆలోచన ప్రోగ్రాం అంతా నెల ప్రోగ్రాం ముందే రాసి పెట్టుకుంటాం. మనం చాలా మంది ఒకవేళ సేవకులు ఉంటుంటారు, అలా ప్రోగ్రామ్ కొందరైతే సంవత్సరం అంతా ప్లానింగ్ చేసుకొని ఉంటారు. ఇక దేవుని నడిపింపు ఎట్లా? దేవుడు ఎప్పుడు నడిపించాలి, ఎక్కడికి నడిపించాలి? నీ ప్లానింగ్స్, మన ఆలోచనలు, మన తలంపులు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నట్లయితే దేవుని యొక్క ఉద్దేశాలు నీ ద్వారా నెరవేర్చనై ఉంటే నీకు ప్రత్యక్షమై మాట్లాడతాడు. దేవుని యొక్క విధానాన్ని మనము గ్రహించుదాం. ఎక్కడ దేవుడు ఎలా మనతో మాట్లాడి నడిపిస్తాడు. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. 3వ వచనంలో చూడండి, అక్కడ ఒక మాట ఉన్నది, దాగియుండుము అన్నాడు. దాగియుండుము. దేవుడే చెప్తున్నాడు, దాగియుండుము అన్నాడు. ఈ 17వ అధ్యాయములో 3 అనుభవాలు ఉన్నాయి ఏలియాకు. సిద్ధపాటులో 3 అనుభవాలు చూపించాడు. ఏర్పాటు తర్వాత ఇప్పుడు సిద్ధపాటుకు నడిపిస్తున్నాడు ఏలియాను. ఒక గొప్ప కార్యాన్ని జరిగించాలి. భయంకరమైన యెజెబెలు అహాబు దగ్గర నిలిచి వారితో పోరాడి బయలుదేవతలను తొలగించేసేయాలి. చాలా గొప్ప పని ఉన్నది. పౌరుషంతో వెళ్ళే పని కాదు అది. మన జ్ఞానంతో వెళ్ళే పని కాదు. మన బలంతో వెళ్ళే పని కాదు. దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఏర్పరచుకున్నవాడు సిద్ధపరుస్తాడు. అందుకే దాగియుండుము అన్నాడు. ఏలియా మనసును ఎరిగినాడు. అహాబు దగ్గర నిలిచాడు. కానీ ఒకవేళ ఏలియా మనసులో ఉండుంటది, ఇప్పుడు ఏంటిక చెప్పేశాను వర్షం పడదు, 3.5 సంవత్సరాలు వర్షం పడదంటే ఊరుకుంటాడు అహాబు. అహాబు ఊరుకోడు, ఇశ్రాయేలు ప్రజలు ఊరుకోరు. ఏదైనా శుభవచనాలు, ఆశీర్వచనాలు పలికితే మళ్ళొకసారి చెప్పు సార్, మళ్ళీ ప్రార్థన చేయి, మళ్ళీ దీవించు, మళ్ళీ ఆశీర్వదించు, 10 సార్లు ప్రార్థన చేయించుకుంటాం. కానీ ఇటువంటి మాటలు చెప్తే ఉంచుతారు? అసలు 3.5 సంవత్సరాలు వర్షం కురియదన్నాడు. మంచు కానీ వర్షం కానీ ఏమీ కురియదన్నాడు. అంతే, ఒక మాట చెప్పాడు. కానీ మనసులో ఒక విధమైన ఆలోచన కలిగి ఉంటాడు. మనలాంటి వారమైతే అదే, మన వంటి స్వభావం కలిగిన వాడు కదా, మనం ఊహించవచ్చు. భయము, ఈ రాజు ఏం చేస్తాడు ఇప్పుడు నన్ను, ఇశ్రాయేలు ప్రజలందరూ నన్ను ఏం చేస్తారు, ఈ కరువులో ఎలాగూ మరి వర్షము కురియకపోతే అని అనుకుండొచ్చు. వెంటనే దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. కొన్నిసార్లు దేవుడు మనకు అప్పగించిన పనులను బట్టి మనలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి.
మన ఆలోచనలు పైకి రాకముందే దేవుని మాటలు మనకు వినిపిస్తాయి. దేవుని ఏర్పాటు ఉంటుంది, దేవుడు నడిపిస్తాడు. కొన్ని అనుభవాలు చెప్పాడు ఎలీషా గారు. అలాంటి ఎన్నో అనుభవాలు మన జీవితంలో, సేవలో ఉండి ఉంటాయి ప్రతి ఒక్కరికి. దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటుంది దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న వారికి. అటువంటి వారు భయపడిన అవసరం లేదు. దాగియుండుము అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఇచ్చట నుండి తూర్పు వైపునకు వెళ్ళమన్నాడు. తూర్పు దిక్కు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలనేది కూడా, యోర్దాను దగ్గరికి వెళ్ళమన్నాడు. కెరీతు వాగు దగ్గర, వాగు ఎదుట దాగి ఉండుము అన్నాడు. ఏంటి ప్రభువా, ఇంత గొప్పగా నేను అక్కడ పోయి ఆహాబు దగ్గర నిలిచి చెప్తే ఇప్పుడు దాక్కుంటే నన్ను ఏమనుకుంటాడు, పిరికివాడు అనుకుంటాడు, అయిపోయింది వీడేదో వచ్చి ఇక్కడ. అలాంటివేమీ అనుకోవడానికి అవకాశం లేదు. దేవుడు ఎలా చెప్తే అలా చేయాలి. కొన్నిసార్లు మనకు పౌరుషం వస్తుంది, నేను అది ఇప్పుడు నన్ను అడగదు ఎట్లా మాట్లాడాలని. కొన్నిసార్లు దేవుడు ఎలా నడిపిస్తే అది నడవడమే మనకు మేలు. దాగి ఉండుము అన్నాడు. హెచ్కేల్ను కూడా ఏర్పాటులో హెచ్కేల్ గ్రంథాన్ని చూస్తే దాగి ఉండుము అన్నాడు. దేవుని చిత్తమేదో మనం ఎరిగి ఉండాలి. అందులో దేవుడు కొన్ని నేర్పిస్తున్నాడు. ఇప్పుడు 3 అనుభవాలు ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి ఏంటి, కెరీతు వాగు దగ్గర ఒక అనుభవాన్ని నేర్పించాడు. తర్వాత సారేపతు విధవరాల దగ్గర ఒక అనుభవం, ఆ చనిపోయిన బాలుని తిరిగి ప్రాణముతో అప్పగించడములో ఒక అనుభవాన్ని నేర్పించాడు. ఇదే సిద్ధపాటు. ఇప్పుడు ఏలియాకి ఏం కావాలి? సిద్ధపాటు కావాలి. ఏ విషయాల్లో సిద్ధపడాలో ఈ 3 వాక్య భాగాల్లో మనం చూస్తాం. నేను ఎక్కువగా వాక్యాలు తీయించి చూపించడానికి సమయం మనకు లేదు, అంతగా మనము ధ్యానించడానికి అవసరం కూడా లేదు. కానీ సబ్జెక్ట్ మాత్రం మనం గ్రహిస్తే సరిపోతుంది. దేవుడు ఇప్పుడు నడిపించాడు, దాగి ఉండమన్నాడు. ఏర్పరచుకున్న మనము దేవుని సన్నిధిలో, దేవుని సహవాసములో ఉండాలి. అది దాగి ఉండడం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం, ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అన్నాడు. ఆయన గుడారములో నన్ను దాచును. పర్ణశాల, గుడారము దేవుని సన్నిధికి సూచన. అది దేవుని సన్నిధిలో మనము ఉండాలి, దాగి ఉండాలి. ఆయన రెక్కల క్రింద మనకు నెమ్మది ఉంటుంది, ఆశ్రయము. ఆయన రెక్కల క్రిందనే ఆరోగ్యం ఉన్నది, ఆయన రెక్కల క్రిందనే మనకు నెమ్మది ఉంటుంది. ఇప్పుడు భయముతో నిండిపోయాడు, ముందేం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అతనికి కావలసిన సిద్ధపాటు చేస్తున్నాడు. ఈ కరువు సంభవించనై ఉన్నది. ఇప్పుడు ఎక్కడ? ఆ వాగు దగ్గరికే నడిపించాడు. కెరీతు వాగు దగ్గరికి అక్కడ నీరు నీవు త్రాగుదువు అన్నాడు. అక్కడ ఏం చేస్తానో కూడా చెప్పాడు. నీరు తాగుతావు నువ్వు. ఆహారము చూడండి, ఆహారం కూడా కాకోలమునకు ఆజ్ఞాపించి తిని అన్నాడు. ఎంత అద్భుతం దేవుడు చేసే పనులు. ఇప్పుడు ఏలియాకు ఇక్కడ విశ్వాసములో ఎదుగుట నేర్పిస్తున్నాడు. విశ్వాసములో ఎలాగో బలపడాలి. ఏలియా ఇప్పుడు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నీరు దొరుకుతుంది, అక్కడ దాగి ఉండమన్నాడు. కాకోలమునకు ఆజ్ఞాపించాడు. కాకోలము రోజు ఒక రొట్టె ఏంటి మాంసపు ముక్కలు తీసుకొస్తూ ఉన్నది, ఉదయము అస్తమయం. ఏలియాలో ఈ భయం కూడా ఉండినచ్చు, నాకు నేను ఎలా పోషించుకోవాలి. తన పోషణను గూర్చిన భయం కూడా ఉన్నది. కరువు సంభవించనై ఉన్నది. అహాబు వెతుకుతూ ఉన్నాడు. అహాబు దగ్గర పలికి వచ్చేసాడు, కానీ ఇప్పుడు అహాబు ఊరుకుంటాడా? కలిసినప్పుడు ఏమన్నాడు చూడండి, 18వ అధ్యాయంలో అహాబులో ఉన్న ఆవేశము, కోపం అతని మీద ఎటువంటి హృదయం ఉన్నదో 17వ వచనంలో, అహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావా అన్నాడు. కనిపించగానే, అంటే ఏలియాను గూర్చి
ఎంత కోపం ఉన్నది, ఇశ్రాయేలును శ్రమ పెట్టువాడవు నీవే కదా అన్నంత కోపముతో ఉన్నాడు. అట్టివాని భయం ఉన్నది, ఇశ్రాయేలు వారి భయం ఉన్నది, పైగా పోషణ భయం ఉన్నది. దేవుడైతే ఏర్పరచుకున్నాను నన్ను. ఇవన్నీ ఎలా జరగాలి ఇప్పుడు? అదే విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న తర్వాత నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. సేవకుడు కూడా అంతే. సేవకుడైనా నీతిమంతుడంటే సామాన్య విశ్వాసైనా విశ్వాస మూలముగానే మనం జీవిస్తాం. కాకోలమునకు ఆజ్ఞాపించాడు. కాకులు కూడా దేవుని ఆజ్ఞను వింటాయి. సరే, మనం వినకపోయినా కాకులు సృష్టి యావత్తు ఆయన ఆజ్ఞకు లోబడుతుంది. ప్రతిరోజు మాంసము, ప్రతిరోజు ఉదయము అస్తమయం. మనలాంటి వారమైతే ఏమనుకుంటాం? ఒకవేళ ఆలోచన వచ్చి కాకి ఎక్కడి నుండి తీసుకొస్తుందిరా రొట్టె, ఎక్కడి నుంచి మాంసం తీసుకొస్తుంది, అడ్రస్ తెలిస్తే బాగుండు ఒకసారి పోయి ఎక్కడి నుంచి తీసుకొస్తుందో, ఎవరిస్తున్నారో ఎవరు చేస్తున్నారో, ఎంత రుచికరంగా ఉంటాయి. ఈ ఆలోచన ఏమి? ఒకవేళ మన వంటి స్వభావం గలవాడు కదా, మనకొచ్చే ఆలోచనలు తనకు వచ్చి ఉండొచ్చు. అదే ఊహించుతాం మనం. వస్తాయి మనకు కూడా. అరే ఈ రోజు కాకి ఎక్కడి నుండి వస్తుందిరా. ఇక్కడ దాదాపు 1 సంవత్సరం ఉన్నాడండి. ఈ అధ్యాయం అంతా 3 సంవత్సరాలు. ఈ 17వ అధ్యాయము 3 సంవత్సరాల కాలం. అది ఈ కెరీతు వాగి దగ్గర దాదాపు 1 సంవత్సరం ఉన్నాడు. 1 సంవత్సరము పాటుగా ఈ కాకి రావడం, కాకిని గురించి ఆలోచించుంటాడు ఎప్పుడైనా. ఈ కాకోలం అసలు ఇది అపవిత్రమైంది. మోషే ధర్మశాస్త్రములో ఈ అపవిత్రమైన కాకితో నాకు భోజనం ఏంటి దేవుడు? ప్రభువా ఏంటి అపవిత్రమైన దానితో నాకు పంపుతున్నావు అంటే, అదేంటి లేదు, తినాలి నువ్వు అంతే. పైగా ఒకరోజు ఒక రొట్టె, కొంత మాంసం ముక్కలు. బీపీ షుగర్ ఉన్నవారు టైంకి వస్తుందో లేదో, అది టైంకి వస్తుందా లేదా? 10-11 అవుతుంది, ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు భోజనం ఉన్నదా లేదా? దాని కొరకు ఎంత తాతలాడిపోతాం మనం. ఇవన్నీ ఆలోచనలు, మనకు వచ్చే ఆలోచనలు. మన బలహీనతలను మనం ఎరిగి ఉండాలి. అందులోనే విశ్వాసంలో మనం బలపడతాం. దేవుడు ఎలా మనలను పోషిస్తాడు. ఇలాంటి తలంపులు వచ్చినప్పుడు ఒకవేళ ఆయనకు వచ్చింది అంతా, ప్రభువా ఎందుకు రోజు ఒకసారి 7-8 రోజులు, 1 వారం రోజులైనా కనీసం ఒక్కసారి తెచ్చిస్తే తినేస్తా కదా నాకు ఇష్టం వచ్చినప్పుడు. సమకూర్చుకునే ఆలోచన కలుగుతుంది. సమకూర్చుకునే ఆలోచన, అది మన స్వభావం. ఎప్పటికప్పుడు నా కడుపు నిండుతుంది అనే విశ్వాసము ఒకవేళ తగ్గిపోయి, ఈరోజు కాకి రేపు ఒకవేళ లేకపోతే ఎట్లా? ఈరోజు అయితే అయిపోయింది, అప్పటికి వస్తుంది, ఈరోజు గడిచిపోయింది, రేపు. సమకూర్చుకోవాలనే ఆలోచన కలిగి ఉంటాను చూడండి. అది ఏలియాకు కూడా కలిగి ఉండొచ్చు. అది నేర్పిస్తున్నాడు. సమకూర్పు లేదు, దేవుని మీద ఆధారపడాలి అంతే. విశ్వాసముతో ఉండాలి. ఈరోజు పోషించిన వాడు రేపు పోషిస్తాడు నిన్ను. సమకూర్చుకోవద్దు. ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను కురిపించాడు దేవుడు. ఒకేసారి 1 నెల గాసం ఇవ్వచ్చు కదా. అక్కడ ఒక చోట దేవుడు నిర్ణయించాడు అనుకోనండి, 3 రోజులు ఇక్కడ ఉండాలంటే 3 రోజుల ఆహారం ఒకే రోజు దేవుడు వారికి ఇవ్వగలుగుతాడు. సామర్థ్యత కలిగిన దేవుడు. 1 రోజులు అక్కడ మేఘము దిగగానే 1 రోజులు ఉండాలనుకున్న దేవుడు 1 రోజుల ఆహారము వారికి ఇవ్వగలుగుతాడు. కానీ ప్రతిరోజు ఇస్తున్నాడు. ప్రతిరోజు సమకూర్చుకోవాలి. ఏలియాకు కూడా ప్రతిరోజు కాకోలముతో ఆహారం పంపడంలో దేవుని మీద ఆధారపడి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి. ఈరోజు మనల్ని ప్రభు పోషించాడా, రేపు కూడా ప్రభు పోషిస్తాడు. రేపు నా పిల్లల గతి ఏంటి అనే ఆలోచన అవసరం లేదండి. దేవుడు సమకూరుస్తాడు. ఆలోచనతో మనము దారి తప్పిపోతాం. భవిష్యత్తును గురించి చాలా ఆలోచిస్తాం. ఎలా పోషణ? దేవుడు ఏర్పరచుకున్న వానికి భవిష్యత్తును గూర్చిన ఆలోచన చింతపడని అవసరం లేదు. మిమ్మల్ని గూర్చి చింతించేవాడు ఉన్నాడు. ఇక
అంతవరకు నీవు చింతించుకొని ఎన్నో సమకూర్చుకున్నవాడు కానీ ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇక చింతించని అవసరం లేదు. రేపటిని గూర్చి చింతించకము అన్నాడు. భవిష్యత్తును గూర్చి చింతించే అవసరం లేదు. దాంతోనే చాలా మంది దారి తప్పిపోతారు, సమకూర్చుకుంటారు, దారులు చూస్తారు, ఎలా సమకూర్చుకుంటాం, ఎవరిస్తారు, ఎక్కడి నుండి సోర్సెస్ ఉన్నాయి మనకు, ఈ నెలంతా సరిపోవడానికి, సంవత్సరం అంతా కంటిన్యూస్ నాకు ఒక ఏముండాలి, పోషణ ఉండాలి. అది సేవకుని పని, దేవుడు ఏర్పరచుకున్న వాని పని కాదు. అలాగుంటే జీతాలు ఇచ్చేవారు ఉన్నారు, జాబ్స్ ఉన్నాయి, పనులు ఉన్నాయి, వరుసగా ప్రతి నెల మనకు జీతాలు ఇచ్చే ఉద్యోగాలు ఉన్నాయి, చేరొచ్చు మనల్ని. దేవుడు మనల్ని ఏం అడ్డగించలేదు. అడ్డగించాడా? మనం అడ్డగించలేదు. దేవుడు ఏర్పరచుకోవాలని ప్రార్థన చేశాం అనుకోండి, దేవా నేను సేవకు వస్తాను మంచిది, రా సేవకురా అన్నాడు. పిలుచుకున్నాడు అనుకోండి, పిలుచుకున్న తర్వాత ఇలాంటి యోగ్యతలు ఉన్నాయా మనకు? ఉంటే మంచిది. ఇలాంటి యోగ్యతలు కలిగిన వారు ఎలా ప్రభు సేవలో కొనసాగుతారు? ఎంత గొప్పవాడుగా ఎదిగిపోయాడు ఏలియా. దేవుడు మళ్ళీ కోరుకున్నాడు, ఏలియాని నేను పంపుతాను మళ్ళీ. ఇలాంటి స్థితిలో మనం ఉండాలంటే రేపటి గూర్చిన ఆలోచన మనకు ఉండరాదండి. చాలా మంది మీ భవిష్యత్తును గూర్చి ఆలోచించి మన పిల్లలకు స్వాస్థ్యం, ఈ లోక సంబంధమైన స్వాస్థ్యమే, ఇప్పుడు ఈ సంబంధమైన స్వాస్థ్యం కూడా వారికి సమకూరుస్తున్నారు. ఎంత బలహీనమైన పని అంటే, ఆత్మ సంబంధమైన, ఇప్పుడు నేను సేవకున్నాను అనుకోనండి, నా కొడుకు నేను ఆ సేవకు సంబంధించిన స్వాస్థ్యాన్ని అతనికి కూడా నేను ఏర్పరుస్తాను. నా మనసు అంతా ఏముంటాయంటే, నేను పోయిన తర్వాత నా కొడుకే నిలవాలి, ఇక్కడ వారసత్వము కొనసాగాలి. ఈ స్వాస్థ్యము మళ్ళీ ఎవరికి పోకూడదు. దేవుడు ఏర్పరచుకున్న వారి చేతిలోనికి కాదు, నేను అనుకున్న వారికి నేను అప్పగించిపోవాలి. ఇదంతా ఏంటంటే భవిష్యత్తును గూర్చిన చింతలో ఏలియాకు నేర్పించాడు. ఈరోజు ఆ రోజే ఓసారి ప్రార్థన చేసి ఉంటాడు అనుకో, దేవా నీరైతే తగ్గిపోతున్నది, నీరైపోతుంది, మరి ఒకేసారి భోజనం ఏర్పాటు చేస్తే మంచిది. ఎన్నెన్ని తలంపులు వచ్చి ఉంటాయండి. ఈ ఒక సంవత్సరపు కెరీతు వాగు దగ్గర ఏలియాకు నేర్పింది, దేవుని అందు సంపూర్ణంగా ఆధారపడి విశ్వాసంతో బ్రతకాలి. ఈ అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నామండి. ఈరోజు మనము దేవునికి సేవకు అప్పగించుకుంటున్నానని వెంటనే కబరు పెట్టి మనం అక్కడిక్కడ చెప్పేసి సేవకు నిలబడతాం. సేవకు నిలబడ్డామా? ప్రారంభంలో ఎంతో పౌరుషంతో అక్కడ ఇక్కడ పరిగెడతాం, తర్వాత అయిపోతుంది, చల్లారిపోతాం. కారణాలు ఏంటంటే అంతా మన ఆలోచన చొప్పుననే జరిగేది. దేవుని ఏర్పాటులో దేవుని చిత్తం ఎలాగున్నదో గ్రహించినట్లయితే దేవుని సన్నిధిలో తరబీదు పొందాలి. చూడండి, వాక్య తరబీదు వేరు, దేవుని మీద ఆధారపడి జీవించే తరబీదు వేరు. ఈరోజు చాలా మంది బైబిల్ కాలేజీలకు వెళ్ళి బైబిల్ నేర్చుకుంటున్నారు, కానీ దేవుని మీద ఆధారపడి సేవ చేసేది అది ముందు నేర్చుకోవాలి. ఇది నేర్పేవారు ఉన్నారు చాలా మంది. చాలా ఇప్పుడు కాలేజెస్ వెళ్ళాయి, ఇప్పుడు బైబిల్ కాలేజెస్ చాలా ఉన్నాయి. కానీ సేవలో ప్రభు మీద విశ్వాసముతో ఎలాగో జీవించాలి అనేది నేర్చుకోవాలి. అప్పుడు దేవుని సన్నిధిలో దాగి ఉండాలి, ఆయన సన్నిధిలో మనం ఉండాలి కొంతకాలమే. అదొక అనుభవాన్ని దేవుడు నేర్పించాడు. ఇప్పుడు నీరు తగ్గిపోయింది, ముందు గత ఏంటిక, ఇప్పుడు మళ్ళీ యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, దేవుడు వెంట మన అవసరతలను ఎరిగిన వాడై, మన స్థితిని ఎరిగిన వాడై మనలను నడిపించేవాడు. ఇప్పుడు రెండవ అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి పొమ్మన్నాడు? సారేపతు, సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అన్నాడు.
అక్కడికి ఒక విధవరాల దగ్గరికి నిన్ను నడిపిస్తానన్నా. ఈ మాట విన్నప్పుడు ఏలియాకి ఏమనిపించుండొచ్చు చెప్పండి? విధవరాల దగ్గర పోషణ ఉంటుందా? దేవుడు అక్కడ పోషణ చేస్తానంటున్నాడు, అక్కడికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు పైగా అది ఎక్కడున్నది? సారేపతు, సీదోను. సీదోను ఎవరు? యెజబెలు. యెజబెలు ఊరు అది. ఆ యెజబెలే కదా ఈ బయలు ప్రవక్తలను పోషించేది. ఒక్క ఫోన్ చేస్తే అక్కడ వాళ్ళ తండ్రి వాళ్ళ సంబంధికులంతా ఉండి ఏం చేస్తారు? ఏలియాకు ప్రమాదం ఉన్నది, కానీ అక్కడికే వెళ్ళమంటున్నాడు. మళ్ళీ సారేపతుకు వెళ్ళాలి, అక్కడ ఒక విధవరాల దగ్గరికి వెళ్ళాలి, అక్కడ పోషణ. ఆ అనుభవాన్ని కూడా దేవుడు ఎలా ఏలియాను బలపరిచాడో ఈ వాక్యములో మనము చదివినట్లయితే, ఆమెతో జరిగిన సంభాషణలో ఆ పరిస్థితి ఎలాగున్నది? ఆమె యెహోవా దేవుణ్ణి పూజించేది కాదు. సీదోను దేశములో విగ్రహారాధన, బయలుదేవత ఆరాధన చేసేవారు. అలాంటి ఆ విధవరాల దగ్గరికి పంపుతూ ఉన్నాడు. దేవుని అద్భుతమైన ఏర్పాటు ఉంటుంది. మనము ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుని తలంపులు మన ఎడల కలిగి ఉన్నాడు. నా ఎడల నీకున్న తలంపులు ఎంతో ఎంతో విస్తారము. కనుక మనం ఆలోచించే అవసరత లేకుండా ప్రభు సేవలో ఎలా ముందుకు అనుభవంతో విశ్వాసముతో సాగిపోవాలి అనేది నేర్చుకుంటున్నాం. ఇక్కడ భయం ఉన్నది. ఇప్పుడు సీదోనుకి వెళ్ళాలంటే ఇశ్రాయేలు దేశం గుండానే వెళ్ళాలి. ఇశ్రాయేలు ప్రజలకు కనిపించకుండా వారిని దాటి వెళ్ళిపోవాలి. వారి చేతబడితే ఒకవేళ అట్లా ప్రమాదం ఉన్నది. సీదోను దేశములో వారి యెజబెలు యొక్క ఇంటి వారు చూసినా ప్రమాదమే నాకు. మళ్ళీ పైగా ఇంత పోయి ఆ విధవరాల దగ్గర నేను ఏమి అసలు భర్త లేడు, ఏమైనా ఆదాయం ఉన్నదో లేదో, తనకే పోషణ ఉన్నదో లేదో, అక్కడ ఎలా? ఇన్ని ఆలోచనలతో దేవుడు చెప్పిన మాటను అంగీకరించి వెళ్ళినవాడు ఏలియా. ఎన్నెన్నో ఆలోచనలతో మనం వెనుక తీసే అలవాటు ఉంటుంది. ఆలోచనలు, ప్రభు ఒక ఆలోచన ఇచ్చాడా? ఖచ్చితమైన నడిపింపు ఉన్నదా? ఎన్నో ప్రతికూలమైనవి వెంటనే మన మనసులకు వచ్చేస్తాయి. కొన్ని పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తాయి మనకు. నేను అనుకున్నట్లే అయింది చూడు, ఇది ఎంత వేరుగా ఉన్నది. కానీ ఏలియా అలాంటివి ఏమీ లేకుండా ముందుకు సాగిపోయాడు. అక్కడ ఒక విధవరాలను కనుక్కున్నాడు. కనిపించింది విధవరాలు. ఆమె పరిస్థితి ఎలాగున్నది? కొంత పిండి ఆ ఇద్దరికి మాత్రమే సరిపోయేది. నీళ్ళు అడుగుతున్నాడు. అసలు నీళ్ళున్న సమయం అది, ఎండిపోయిన సమయం. అక్కడ నీళ్లు లేకని ఇక్కడికి వచ్చేసాడు. ఎక్కడా లేదు, అదంతా దేశమంతా నీరే లేదు. అటువంటి పరిస్థితుల్లో కానీ విశ్వాసమును సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఒక అనుభవంలోనికి మరొక అనుభవంలోనికి వచ్చాడు. ఇప్పుడు భయం ఉన్నది ఆయనలో. ఈ భయాన్ని కూడా తొలగించాలి. రెండవ అనుభవంలో ఏం చేశాడు? దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ప్రతికూలమైన పరిస్థితులలో కూడా దేవుడు సహాయపడతాడు. ఈ రెండవ అనుభవం ఏంటంటే, మనకు ప్రతికూలంగా కనిపిస్తాయి అన్నీ. ఈ విధవరాలు, అటు సీదోను, పైగా అంతా కరువే. ఎలా జీవించాలి అనేది ప్రతికూలమైన పరిస్థితులు, మనల్ని బలహీనపరిచే పరిస్థితులలో ధైర్యము చెడిపోతుంది. మనకు బలహీనపడిపోతాం, భయపడిపోతాం. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. దేవుడు తన పని జరిగిస్తాడు. ఇది రెండవ అనుభవం చూపించాడు. ఎవరికి? ఏలియాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ పని జరిగిపోయింది. ఇప్పుడు ఒకటి విశ్వాసము, రెండవది ధైర్యాన్ని నేర్పించాడు. మూడవది ఇప్పుడు ప్రార్థన అనుభవం. మూడవది ఏం చేశాడు? ఆ విధవరాలి కుమారుడే చనిపోయాడు. ఆ విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇది ప్రార్థన అనుభవం. 3 అనుభవాలు నేర్పించాను. చాలా డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు, సమయం అయిపోతున్నది. 3 అనుభవాలు నేర్పించాడు.
ఒకటి విశ్వాసము, ధైర్యముగా భయపడకుండా సాగిపోయేది రెండవది. మూడవది ప్రార్థన అనుభవం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అని చెప్పి ఈ మాట ఇప్పుడు మనం ప్రార్థన కూడికల్లో ఎక్కువగా బోధించుకుంటాం. ప్రార్థన కూడికల్లో కదా ఏలియా యొక్క ప్రార్థన జీవితం. ఎలాంటి ప్రార్థన చేశాడు చూడండి. ఎన్నడూ ఎప్పుడు జరగని విషయాన్ని దేవుణ్ణి అడిగాడు. జరుగుతుందా ఇప్పుడు చనిపోయిన వాని దేవా నిన్ను లేపమంటే ఆ ప్రార్థన ఎవరైనా విన్నా ఏమనుకుంటారండి? ఎప్పుడైనా జరిగిందా? చనిపోయిన వాడు లేచాడు ఎప్పుడైనా? అప్పుడు ఇప్పుడు కానీ ఎప్పుడు కని వినని సంగతిని ప్రార్థించగలిగే విశ్వాసము ఏలియాలో సంపాదించుకున్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచును అన్నాడు. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును అన్నాడు. ఇలాంటి ప్రార్థన అనుభవంలోనికి నడిపించాడు ఏలియాను. ఏలియాకేం ప్రతిరోజు ప్రార్థనే. ప్రత్యేకత, దేవుడు ఏర్పరచుకున్న ప్రత్యేకతలో, దేవునితో ఉన్న అనుభవంలో ప్రార్థన చాలా అవసరం అండి. మీరు చేస్తుండొచ్చు, చేయలేరని కానీ ఆ అనుభవంలో మనం ఎదగాలి. అదే ఇప్పుడు తాను వెళ్ళి దేవుని పని చేయడానికి అవసరమైనది. ఇప్పుడు విశ్వాసం కావాలి, ధైర్యం కావాలి. ఇప్పుడు వారితో సవాల్ చేయాలి, వారితో పందెం చేయాలి. మీ దేవుడా మా దేవుడా? చాలా మంది డిబేట్లు చేస్తారు. అది పందెం కాదు, విపరీతమైన వాదాలు. అది ఇశ్రాయేలు ప్రజలలో పునరుజ్జీవము రావాలి. దేవుని ప్రజలలో ఉజ్జీవం రావాలంటే మనలను దేవుడు ఈనాడు ఏలియా వలె ఏర్పరచుకోవడానికి దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో నిలిచే అనుభవంతో మనం ఉండాలి. మనము విశ్వాసములో, ధైర్యములో, ప్రార్థన అనుభవములో బహుబలంగా ముందుకు ఎదుగుచూ ఉండాలి. అప్పుడే అక్కడ చేసిన పందెం ఏం చేశాడు? కొంతసేపే, ఒక 3 నిమిషాలు పట్టిందో లేదో ఆ ప్రార్థన, చిన్న ప్రార్థన చేశాడు. కానీ ఎన్ని సంవత్సరాలు దాని కొరకు సిద్ధపడ్డాడండి. 3 సంవత్సరాలు. ఇది ఈ అధ్యాయములో 3 సంవత్సరాల చరిత్ర. అది 3 సంవత్సరాలు దేవుడు అతన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుని కొరకు చేసే పనిలో కూడా చాలా సిద్ధపాటు ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, దేవుని సన్నిధిలో నిలవాలన్నా, వాక్యము మాట్లాడాలన్నా సిద్ధపాటు ఉండాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టేది, దేవుని సన్నిధిలో సిద్ధపడేది, ఇది అవసరం అనేది మనం గుర్తిస్తున్నాం. 3 నిమిషాల ప్రార్థన, 36 నెలల సిద్ధపాటు. 36 నెలలు, 3 సంవత్సరాలు చేశాడు. అప్పుడు నిలబడ్డాడు, ధైర్యంగా సవాల్ చేశాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ప్రార్థన ఆలకిస్తాడు అనే విశ్వాసము, ఆ ధైర్యము, వారిని సవాలు చేసే ధైర్యము, దేవుడు ప్రార్థన ఆలకించిన అనుభవం కలిగి ముందుకు సాగుతున్నాడు. అందుకే వారిని ఎదిరించగలిగాడు. వారందరినీ చంపేశాడు. అందరూ తొలగిపోయారు. బయలుదేవ ఇప్పుడు యెహోవా ఏ దేవుడు అని ప్రజల్లో మరొక నూతనమైన ఉజ్జీవము వచ్చిందండి. దేవుడు మనలను కూడా వాడుకోవాలి, జీవం కలిగించాలి. నూతన ఆత్మల రక్షణ కొరకు మనలను ఉపయోగించుకుంటున్నాడా? కొందరికి సువార్త అనుభవం ఉన్నదండి, అందరికీ ఉండదు. సువార్త చెప్పే అనుభవం ఉంటుంది. చూడండి, మనలోనే అనేక అనుభవాలు ఉంటాయి. మనం కొందరినంటే సేవకునికి చాలా సువార్త అనుభవం ఉంటాయి. అంటే దేవుడు సువార్త కొరకు ఏర్పరచుకున్నాడు అతన్ని. కొందరు చాలా ఉజ్జీవం తీసుకొస్తారు ప్రజల్లో. వారిని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఉజ్జీవం కొరకు ఏర్పరచుకున్నాడు. కొందరు నేర్పుతారు, దేవుని వాక్యాన్ని నేర్పేవారు ఉంటారు. దేవుడు వారిని అలా ఏర్పరచుకుంటాడు. దేవుడు నిన్ను నన్ను దేనికి ఏర్పరచుకున్నాడు? ఆలోచన చేద్దాం. సిద్ధపాటు కలిగి ఉందాము. ప్రభు కొరకు రంగములో దిగి పని చేద్దాం. అదే మనం నేర్చుకున్న పాఠం ఈరోజు. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు నాయన. మీ మహాకృప చేతనే
నేడు ఈ మధ్యాహ్న కాల సమయం వరకు మేము మీ సన్నిధిలో ఉండుటకు కృపనిచ్చావు. స్తోత్రాలు. లేఖనాల్లో నుండి మీ వాక్యాన్ని వినిపించి ఉపదేశించినందుకు స్తోత్రాలు. ఆనాడు ఏలియా జీవితం నేడు ఏలియా వలె మేమును మా జీవితాన్ని మీకు అప్పగించుకొని విశ్వాసముతో, ధైర్యముతో, ప్రార్థనా శక్తితో మీ సేవలో ముందుకు సాగే అనుభవాన్ని మాకు నేర్పించి ఉండగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న మేమందరము మీ కృపగల హస్తాల్లో మీరు వాడుకొనుచున్న సాధనములం మమ్మను బలపరచండి, సిద్ధపరచండి, మీ పని కొరకు ఉపయోగించుకొనండి. ఏర్పరిచిన ఈ కూడిక చేరి వచ్చిన వారందరినీ బట్టి మీకు స్తోత్రాలు. ఇక్కడ ఈ ఏర్పాట్ల కొరకు, ఈ మంచి సిద్ధపాటు ఏర్పాట్లు, చేరి వచ్చిన వారి కొరకు మంచి నాయన అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన ఏర్పాట్లు కలిగించిన ఈ స్థానిక సంఘస్థులకు, సేవకుని బట్టి కూడా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి. ఇంకా ముందున్న సమయం కూడా మాకు ఆశీర్వాదకరంగా ఉంచుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలందరూ.